మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ వారం 15వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఫిబ్రవరి మాసానికి సంబంధించి ఇక్కడ 3వ వారం ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయనే చూద్దాం. ఇక్కడ మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ ఈ వారం మనం గోచార రీత్యా చేంజ్ చూసినట్టయితే కనుక ఈ రాశి వాళ్ళకి రవి యొక్క సంచారం కుంభరాశిలోకి మారుతూ ఉన్నాడు. రవి 13వ తారీఖు నుంచే రవి కుంభంలోకి వచ్చారు. చంద్రుని యొక్క గమనం మనం చూస్తే కనుక మకరం, కుంభం, మీన రాశుల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా మనకు కనిపిస్తుంది. కాబట్టి రవి యొక్క మార్పు, చంద్రుని యొక్క గమనం ఆధారంగా, అలాగే మిథునంలో ఉన్న వక్రంలో ఉన్న గురుడు, సింహంలో ఉన్న కేతువు, ఉచ్చలో మకర రాశిలో ఉన్న కుజుడు, అలాగే కుంభరాశిలో బుధ, రాహు, శుక్రుల యొక్క యుతి, ఇక మీనంలో శని యొక్క సంచారం, వీటి ఆధారంగా ఈ గ్రహాల స్థితి ఆధారంగా ఈ వారం ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. మేషరాశి వారికి సంబంధించి చూద్దాం. మేషరాశి వారికి వారం యోగిస్తున్న గ్రహాలు చూస్తే ముందుగా దశమంలో కుజుడు, లాభంలో రవి, లాభంలో బుధుడు, లాభంలో రాహు, లాభంలో శుక్రుడు. 5 గ్రహాల యొక్క అనుకూలత ఈ యొక్క మేషరాశి వారికి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా రాశ్యాధిపతిని కుజుడు ఉచ్చ స్థితిలో దశమ స్థానంలో ఉండటం వల్ల ఉద్యోగంలో తాడో పేడో తేల్చుకుందాం అన్న చందంగా మంచి విల్ పవర్తో, ముక్కు సూటితనంతో, ఒక ప్యాషన్తో, యాక్షన్ ఓరియంటెడ్గా మేషరాశి వాళ్ళు ఈ వారం ముందుకెళ్ళే సూచనలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ప్రొఫెషనల్గా కూడా ఈ రాశి వాళ్ళకి యు మోర్ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ ప్రొఫెషనల్ వర్క్. కానీ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడైతే ఆ రాశ్యాధిపతి యొక్క శని యొక్క సంచారం 1000 స్థానంలో జరుగుతుందో, కుజుడి యొక్క దశమస్థాన సంచారం ప్రొఫెషనల్గా చాలా వరకు మీరు మంచి ప్యాషన్ ఓరియంటెడ్గా ఎఫర్టివ్గా ముందుకెళ్తారు. కానీ కొంచెం స్ట్రెయిన్తో, స్ట్రెస్తో పడ్డాం, చేసాం, ప్రయత్నం చాలా వరకు ఫలితం దొరికినా దొరకకపోయినా మనం ముందుకెళ్దాం అనుకునే విధంగా ఉంటే ఈ రాశి వాళ్ళకి ఇబ్బంది ఉండదు. ఏలినాటి శని నడుస్తూ ఉంది కాబట్టి కొంచెం ఎంత కష్టపడి పనిచేసినా కూడా దానికి సంబంధించి కొంత స్ట్రెయిన్ అండ్ రికగ్నిషన్, గుర్తింపు విషయంలో మనకు కొంచెం లోటు ఉండే ఆస్కారాలు ఉండొచ్చు. అలాగే మంగళ, బుధవారాలు చూస్తే లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం. లాభస్థానంలో ఎప్పటి నుంచో చెప్తున్నా రాహు ఉన్నారు ఆల్రెడీ మేషరాశి వారికి. చాలా వరకు కూడా మైహూన్ అంటూ వెరీ పవర్ఫుల్ ప్లానెట్ రాహు లాభస్థానంలో ఈ రాశి వాళ్ళకి చాలా మంచి అనుకూలతని క్రియేట్ చేస్తూ ఉన్నారు. సో కాబట్టి ఈ రాశికి సంబంధించి ఎప్పుడైతే రాహు లాభస్థానంలో ఉన్నారో చాలా వరకు కూడా ఈ అవుతున్న ఖర్చులకి సంబంధించి కానీ, ఎంత ఎక్స్పెండిచర్ అయితే దానికి తగ్గట్టు మళ్ళీ దాని లాభాన్ని పొందే విషయంలో కానీ, ఇందాక మనం అనుకున్నట్టు ఉద్యోగంలో ఎంత కష్టపడ్డ ఫలితం రాకపోయినా కానీ ఆ గుర్తింపు తెచ్చే విషయంలో రాహు చాలా అనుకూలిస్తూ ఉన్నారు. అలాగే అక్కడ శుక్రుడు ఉన్నారు. వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కూడా మంచి అనుకూలతలు కనిపిస్తూ ఉన్నాయి. బుధుడు ఉన్నారు. శత్రువుల మీద పైచేయి సాధించడానికి మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి కూడా మంచి ప్లస్ పాయింట్గా కనిపిస్తూ ఉంది. బుధ, శుక్రులు ఇద్దరు మిత్రక్షేత్రంలో ఉన్నారు. సో ఇక్కడ రవి కూడా ఈ రాశికి లాభస్థానంలోకి రావటం, రవి కూడా యోగిస్తారు కాబట్టి లాభంలో. కానీ మీరు పెట్టుకున్న ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో, మీరు ఆలోచించే ఆలోచన విషయంలో, పిల్లల ఎడ్యుకేషన్ విషయంలో మీ యొక్క ఎక్స్పెక్టేషన్ అనేది పెట్టుకున్నంత ఎక్స్పెక్టేషన్లో మీరు రీచ్ అయ్యే విషయంలో చాలా అంటే ఇక్కడ రీచ్ అవుతారు. కానీ మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్ అంత రాహు అక్కడ ఉన్నాడు కాబట్టి నేను చాలా అనుకున్న ఇన్వెస్ట్మెంట్ విషయంలో, సో అంత అనుకుంటే వచ్చింది కానీ ప్రాఫిట్ అంత రాలేదు అన్నట్టుగా కొన్ని పరిస్థితులు ఉంటాయి. ప్రాఫిట్ అయితే రాకుండా ఉండదు, వస్తుంది కానీ బట్ ఏంటంటే అనుకున్నంత ఓవర్ ఎక్స్పెక్టేటివ్గా ఉండకుండా ఉండడం అనేది మంచిది ఇక్కడ.
వారాంతానికి చూస్తే గురు శుక్ర శనివారాల్లో ఈ రాశికి 1000 స్థానంలో చంద్రుని యొక్క సంచారం, 1000 స్థానంలో చంద్రుని యొక్క సంచారం జరుగుతూ ఉంది. సో పెండింగ్ వర్క్స్ ప్రొఫెషన్ వైజ్గా మీరు చూసినప్పుడు ఆ పెండింగ్ వర్క్స్కి సంబంధించిన విషయాల్లో ఏదో అనుకోకుండా సమ్టైమ్స్ తెలీదు మీ ఫ్రెండ్స్లోనో నెట్వర్క్ సర్కిల్లోనో కొంత మీకు తెలిసిన వాళ్ళనో కొంచెం దూరం అవుతూ యూ లాస్ సమ్ నెట్వర్క్, సమ్ సర్కిల్ ఈ ప్రజెంట్ ట్రాన్సిట్లో, ఈ ఎలినాడ్సిన్లో అలాంటి సిచ్యువేషన్స్ కొన్ని వారాంతానికి గురు శుక్ర శనివారాల్లో ఈ వారాంతానికి ఏర్పడే ఆస్కారాలు ఉండొచ్చు. మొత్తం మీద ఈ వారం శని యొక్క 1000 స్థాన సంచారం మాత్రమే ఈ రాశి వారికి ఇబ్బందిగా ఉంది. ఉద్యోగం అభివృద్ధి చెందాలన్నా, అనుకున్న గుర్తింపు రావాలన్నా, పెట్టిన పెట్టుబడికి మంచి గెయిన్స్ అట్లీస్ట్ ఎక్స్టెండెడ్గా ఎక్స్పెండిచర్ కాకుండా ఉండాలన్నా, ప్రతి నిత్యం నీలాంజన సమావాసం చదవటం, ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకోవటం, కుదిరితే ఇక్కడ నల్ల నువ్వులు 1 కేజీ పావు, ఒక బ్లాక్ క్లాత్ శనివారం పూట దానం ఇవ్వటం, శివాలయాన్ని దర్శించుకోవటం చాలా మంచిది. వృషభ రాశి వారికి సంబంధించి చూద్దాం. వృషభ రాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి మెయిన్గా ద్వితీయంలో గురుడు, దశమంలో రవి, దశమంలో బుధుడు, దశమంలో రాహువు, లాభంలో శని, మొత్తంగా 5 గ్రహాల యొక్క అనుకూలత ఈ రాశి వాళ్ళకి యోగిస్తూ ఉంది. ఇక్కడ మనం చూసినట్టయితే కనుక ద్వితీయ స్థానంలో ఉన్న గురువు గారి యొక్క సంచారం ఆర్థిక పరంగా వృషభ రాశికి ఇబ్బంది కలగకుండా చూసుకునే ఆస్కారాలు ఉన్నాయి గురు భగవానుడు. కానీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం విషయంలో కానీ కొన్ని పరిస్థితుల రీత్యా, కుటుంబానికి సంబంధించిన పరిస్థితుల రీత్యా కొంచెం ధనాన్ని వెచ్చించాల్సిన పరిస్థితులు కానీ ఏర్పడే ఆస్కారాలు ఉన్నాయి. ఉద్యోగపరంగా మంచి పాజిటివ్ చేంజ్ అనేది ఈ వారం మీకు కనిపించే ఆస్కారాలు ఉన్నాయి. ఈ రాశికి దశమ స్థానంలోనే బుధుడి యొక్క సంచారం కూడా ఉండటం వల్ల మీ క్రియేటివిటీ ఏదైతే ఉందో, మీ క్రియేటివిటీ తగ్గట్టు ప్రొఫెషనల్ లైఫ్లో మీరు చూపించే క్రియేటివిటీకి సంబంధించి చాలా వరకు ఈ సమయంలో మంచి పాజిటివ్ ఇక్కడ పాజిటివ్ పరిస్థితులే మనకు ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే లాభస్థానంలో శని యొక్క సంచారం వృషభ రాశికి మంచి మిత్రుడు, చాలా మంచి బెస్ట్ ప్లానెట్. సాటర్న్ ట్రాన్సిటింగ్ ఇన్ యువర్ 11th హౌస్. కాబట్టి హూ డిజైర్స్ ఫారెన్ ట్రావెల్స్కి వెళ్ళాలని కానీ, ఫారెన్ జర్నీస్కి కానీ, హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాల్లో మంచి డాక్టరేట్, పిహెచ్డి అండ్ మాస్టర్స్ ఇలాంటివి చేసే ఉద్దేశాలు ఉన్న వాళ్ళకి కానీ, ప్రొఫెషనలైజ్డ్గా శాలరీ ఇంక్రిమెంట్స్ హైక్స్కి సంబంధించిన విషయాల్లో కూడా శని యొక్క సంచారం మంచి పాజిటివ్ రిజల్ట్స్ ఈ రాశికి ఇస్తూ ఉంది. 9, 10, 11 స్థానాల మీదుగా ఇక్కడ మనకి మెయిన్గా శని యొక్క ఇక్కడ జనరల్గా చంద్రుని యొక్క సంచారం జరుగుతూ ఉంది. భాగ్యస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ వారం మెయిన్గా. సో ఇక్కడ ఏదైతే ఈ కుజుడి యొక్క సంచారం అంత అనుకూలమైన ఫలితాన్ని ఇక్కడ ఇవ్వకపోవటం వల్ల, సో భాగ్యస్థానంలో కుజుడి యొక్క సంచారం యాక్చువల్గా మార్స్ ఇస్ ద ప్లానెట్ ఆఫ్ ఫైటర్. సో కాబట్టి ఇక్కడ కొంత మీ మ్యారిటల్ లైఫ్లో లైఫ్ పార్ట్నర్కి ఆర్ మీ ఫాదర్కి మధ్య కానీ, సో మీకు రావాల్సిన ప్రాజెక్ట్స్ విషయంలో కానీ, ఇక్కడ సో ఏదైతే 9th హౌస్లో ఈ యొక్క కుజుడి యొక్క సంచారం సో ఫైనాన్షియల్గా స్లో చేసే ఆస్కారాలు ఈ కుజుడి యొక్క ట్రాన్సిట్ వల్ల మనకు కనిపిస్తూ ఉంది. మోస్ట్ ప్రాబబ్లీ వ్యాపారానికి సంబంధించిన విషయాల రీత్యా కొంచెం భాగ్యంలో ఈ యొక్క కుజుడి యొక్క సంచారం కొంచెం ఖర్చులు అనేవి తీసుకొచ్చే ఆస్కారాలు ఉండొచ్చు. అలాగే మంగళ బుధవారాలు చూస్తే దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, దశమంలో చంద్రుడు యోగిస్తారు, రవి యోగిస్తారు, అక్కడే బుధుడు ఉన్నారు, బుధుడు యోగిస్తారు, రాహు యోగిస్తారు, అందరూ యోగించే గ్రహాలే. సో కాబట్టి ఈ వారం ప్రొఫెషనల్ స్ట్రెస్ అనేది నాయన మొన్నటి వరకు ఏంటో అసలు ప్రొఫెషనల్గా నాకు అంత ఇదే అనిపించలా, ఒక్కసారిగా ప్రొఫెషనల్గా వృత్తికి సంబంధించి జాబ్కి సంబంధించి నాకు
ఒక మంచి మంచి ఈజీతో చేయాలనే ఒక రకమైన మైండ్ సెట్ ఏంటో అలా కలిగింది అన్నట్టుగా, అంటే సమ్ ప్రొఫెషనలైజ్డ్గా చేంజెస్ అన్నీ కూడా కొంచెం మీకు అనుకూలంగా మారుతుండటం వల్ల కొంచెం జాబ్ మీద మీకు ఆసక్తి కూడా పెరుగుతూ ఉంటుంది అనమాట. సో దిస్ ఈజ్ వెరీ గుడ్ టైం ఫర్ గెటింగ్ ఏ గుడ్ జాబ్ ఆల్సో. జాబ్ గురించి చూసేవాళ్ళు, జాబ్ సంపాదిద్దాం అనుకునే వాళ్ళకి ఈ టైం కూడా చాలా బాగా అనుకూలిస్తుంది. మంగళ బుధవారాల్లో దశమ స్థానంలో చక్కగా చంద్రుని యొక్క సంచారం మంచి అనుకూలమైన ఫలితాన్ని క్రియేట్ చేస్తుంది. తర్వాత గురు శుక్ర శనివారాల్లో మనం చూస్తే మెయిన్గా లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం. లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం మనం చూసినట్టయితే కనుక అక్కడ మెయిన్గా ఈ రాశి వాళ్ళకి తప్పకుండా మీ లాంగ్ టర్మ్ డిజైర్డ్ గోల్స్ ఏవైతే ఉంటాయో, మీ జీవితాశయాలు లేకపోతే కొంచెం లాంగ్ రన్గా పెట్టుకునే గోల్స్కి సంబంధించి విషయాల్లో వాటి మీద ఫోకస్ చేసే ఆస్కారాలు మనకి ఇక్కడ ఈ రాశి వాళ్ళకి ఎక్కువగా ఈ వారం కనిపిస్తూ ఉన్నాయి. బట్ రాహు యొక్క ఇంపాక్ట్ కూడా మనకి కనిపిస్తూ ఉంది కాబట్టి ప్రొఫెషనల్గా మనం ఏదో చేయబోయి ఏదో అయ్యింది అన్నట్టు కాకుండా, సో చేసే పనిలో ఒక మంచి క్వాలిటీ కానీ, చేసే పని మీద మనకు ఒక ఐడియా కానీ ఉంటే చాలా మంచిది. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వడానికి కూడా ఇది చాలా మంచి సమయం. భాగ్య కుజుడి యొక్క సంచారం మాత్రమే వృషభ రాశి వారికి కొంచెం మైనస్గా ఉంది. కాబట్టి కంపల్సరీగా భాగ్యంలో ఉన్న ఈ కుజుడికి ఈ రాశి వాళ్ళు సుబ్రహ్మణ్యకర ఆలమ స్తోత్రం కానీ, సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం కానీ, ఆయన దేవాలయానికి వెళ్ళి దర్శించుకోవటం కానీ నిత్యం చేయటం వల్ల ఇంకా మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. మిథున రాశి వారికి సంబంధిద్దాం. మిథున రాశి వారికి తృతీయంలో కేతువు, భాగ్యంలో శుక్రుడు, రెండు గ్రహాల యొక్క అనుకూలత మిథున రాశి వారికి కనిపిస్తూ ఉంది. సో అలాగే ఈ రాశి వాళ్ళకి మనం చూస్తే కనుక మిథున రాశికి కొంచెం టఫ్ టైం నడుస్తూ ఉంది. సో చాలా వరకు కూడా సమ్ యాంగ్జైటికల్ స్ట్రెస్ అనేది కొంచెం ఈ రాశి వాళ్ళకి గత 2-3 వారాలుగా ఎక్కువ అధికంగా ఉండటం మనం గమనించి ఉండొచ్చు. సో ఈ వారం కూడా మనం చూస్తే కనుక ఇక్కడ ఈ రాశి వాళ్ళకి అష్టమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం మొదలవుతూ ఉంది. ఏదైతే అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఈ రాశికి మొదలవుతూ ఉందో, టేక్ కేర్ అబౌట్ యువర్ హెల్త్ మెయిన్లీ. అలాగే ఈ రాశికి సంబంధించి మీ యొక్క ఇన్లాస్, అత్తగారు మామగారు కానీ, మ్యారిటల్ లైఫ్ పార్ట్నర్తో అన్యోన్యతకి సంబంధించిన విషయాల్లో కానీ ఈ యొక్క అష్టమంలో ఈ యొక్క కుజుడి యొక్క సంచారం కొంచెం ఇబ్బంది కలిగించే ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన విషయాల్లో కూడా కొంచెం ఈ కుజుడి యొక్క ట్రాన్సిట్ కొంచెం అనుకూలంగా ఉండదు. కాబట్టి కుజుడికి కేజింపావు కందులు, ఒక రెడ్ క్లాత్ మంగళవారం పూట సుబ్రహ్మణ్య స్వామి గుడిలో ఆయనకి అభిషేకం చేసి దానం ఇచ్చుకుంటే మంచిది. నిత్యం ధరణీ గర్భ సంభూతం చదువుకోవటం ఇంకా మంచిది. కట్స్, వాపులు కట్ అవటం కానీ, బ్లడ్లో హిమోగ్లోబిన్కి సంబంధించి కానీ, మజిల్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ వీటికి సంబంధించిన విషయాల్లో, అండ్ ఫైరీ ఎలిమెంట్స్ వాటికి సంబంధించిన విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. అగ్రెసివ్నెస్, కోపంతోనూ ఆవేశంతోనూ డెసిషన్ తీసుకోకుండా స్పీడ్తో బండి నడపటం అసలు ఆది సోమవారాల్లో మంచిది కాదు, అది గుర్తుపెట్టుకోండి. ఇక మంగళ బుధవారాలు చూస్తే నవమస్థానంలోనే చంద్రుని యొక్క సంచారం, నవమంలో రవి ఉన్నారు, బుధుడు ఉన్నారు, రాహు ఉన్నారు, శుక్రుడు ఉన్నారు. సో ఈ వారం నుంచి రవి కూడా ఎంటర్ అయ్యారు భాగ్యస్థానంలోకి. సో ఖర్చులు ఇబ్బడి ముబ్బడిగా ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి రాశి వాళ్ళకి. ఊరు నాయన ఇప్పుడున్న దానికంటే ఇంకా ఖర్చులు పెరిగాయంట్రా అన్నట్టుగా పరిస్థితులు ఉంటాయి. ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ని కోఆర్డినేట్ చేసుకునే విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండటం అనేది మంగళ బుధవారాల్లో మంచిది. జర్నీస్లో అయితే ఒక స్ట్రెయిన్ అండ్ స్ట్రెస్ ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. వారాంతానికి చూస్తే గురు శుక్ర శనివారాల్లో ఈ రాశికి దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, మెయిన్గా దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం మనకు కనిపిస్తూ ఉంది ఇక్కడ. సో జాబ్ అండ్ ప్రొఫెషన్కి సంబంధించిన విషయాల్లో చాలా స్ట్రెస్తో మీరు జాబ్ సర్చింగ్లు చేయటం కానీ, జాబ్ ఆపర్చునిటీస్ రిస్ట్రిక్ట్ అవుతున్నాయన్న కొంచెం అలాంటి ఫీలింగ్ కానీ మీకుండే ఆస్కారాలు ఈ రాశి వాళ్ళకి ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. చాలా వరకు మనకి ఆఫర్ ఇస్తా అన్నారు,
సో వాళ్ళు మనల్ని ఎప్పుడు అప్రోచ్ అవుతారో, సో వాళ్ళతో ఎప్పుడు డీలింగ్ కుదురుతుందో, సో ఇలాంటివి కొంచెం ఎక్కువ ఆలోచనలు ఉంటూ ఉంటాయి. మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయాల్లో కూడా కొంచెం ముందుకు వచ్చిన వాళ్ళు వెనకడుగు వేసే ఆస్కారాలు అలాంటివి కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో ఓకే, ఇంకా చూద్దాం అన్నట్టు మీరు ముందుకు వెళ్ళడమే మంచిది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పరిస్థితి బట్టి. కాబట్టి కుజుడికి ఏం చేయాలో ఆల్రెడీ చెప్పా. భాగ్యంలోనే రవి, బుధ, రాహువులు ఉన్న 3 గ్రహాలు కూడా అనుకూలించేవిగా, ముబ్బడిగా ఖర్చులు తెచ్చిపెట్టే గ్రహాలు. ఏది అవసరం, ఏది అనవసరం, ఏది ఓవర్ స్ట్రెయిన్, ఏది అనవసరమైన స్ట్రెయిన్ అన్నీ తెలుసుకుని మంగళ బుధవారాలు ప్లాన్ చేసుకుంటే చాలా మంచిది. సో కాబట్టి ఇక్కడ ముఖ్యంగా ఈ విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవటం, విష్ణువుని ఎక్కువ ఆరాధించడం వల్ల రవికి బుధుడికి చాలా మేలు జరుగుతుంది. కుజుడికిను ఈ చెప్పినవి చేసుకుంటే ఇంకా మంచి ఫలితం అనేది వీళ్ళకుంటుంది. కర్కాటక రాశి వారికి సంబంధించుద్దాం. కర్కాటక రాశి వారికి అష్టమంలో శుక్రుడు, అష్టమంలో బుధుడు 2 గ్రహాల యొక్క అనుకూలత కర్కాటక రాశి వారికి యోగిస్తూ ఉంది. అలాగే ఈ శుక్రుడు బుధుడు యొక్క యుతి ఏదైతే ఉందో మిత్రక్షేత్రంలో ఉండటం వల్ల మరి అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన విషయాల్లో, అంటే ఇన్లాస్ సపోర్ట్కి సంబంధించి కావచ్చు, అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఈ బుధ శుక్రుల యొక్క యుతి తప్పకుండా ఫైనాన్షియల్గా మీ దగ్గర కొంచెం డబ్బులు టైట్గా ఉన్నా అది మీ లైఫ్ పార్ట్నర్ ద్వారా ఇంకా అదర్ సోర్సెస్ కానీ ఏదో రకంగా మీకు అక్యుములేట్ అయ్యేటట్టు అయితే బుధ శుక్రులు చూస్తూ ఉంటారు ఫైనాన్షియల్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా. ఈ వారం మనం చూస్తే 7, 8, 9 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. కాబట్టి మెయిన్ ఇక్కడ ఈ రాశి వాళ్ళకి ఆది సోమ 2 రోజులు కూడా అనుకూలంగా ఉంది. సప్తమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉండడం, అంతేనా కుజుడు లాంటి ప్లానెట్ 7th హౌస్లో ఉండటం, 7th, 8thలో కొంచెం పాపగ్రహాల యొక్క సంచారం, కుజుడు కానీ రవి కానీ 2 ఫైరీ ప్లానెట్స్ యొక్క అనుకూలత తక్కువగా ఉంది. కాబట్టి సప్తమంలోను అష్టమంలోను వ్యాపారానికి సంబంధించి తీసుకునే విషయంలో, డెసిషన్స్ విషయంలో కావచ్చు, అలాగే సమ్టైమ్స్ ఇది ఏంటంటే కొంచెం డామినేటింగ్ ఇష్యూస్ అనేవి మ్యారిటల్ లైఫ్లోను, మీ సహోద్యోగులతోనూ, మీ ఫ్రెండ్స్తోనూ, మీరు ఫ్రీక్వెంట్గా ఎవరితో ఉంటారో వాళ్ళతోనూ లేకుండా చూసుకోవడం అనేది చాలా మంచిది. మంగళ బుధవారాలు చూస్తే ఈ రాశి వాళ్ళకి అష్టమంలోనే చంద్రుని యొక్క సంచారం. మొత్తంగా ఇక్కడ ఈ రాశి వాళ్ళకి సంబంధించి అష్టమంలో చంద్రుడు కూడా ఉండటం, రవి, రాహు, బుధ, శుక్రులు. సో హెల్త్ వైజ్గా కూడా కొంచెం కేర్ తీసుకోవాలి. నర్వ్స్ రిలేటెడో, బోన్స్ రిలేటెడో, ఐ రిలేటెడో ఇలాంటి సమ్ ఇష్యూస్ రీత్యా, అండ్ ఫ్యామిలీలో సమ్ సడన్ ట్రాన్స్ఫర్మేషన్, సమ్ సడన్ ఖర్చులు కావచ్చు, ఫ్యామిలీ పరమైన విషయాల్లో కొంతవరకు కొంచెం టెన్షన్, యాంగ్జైటీ సిచ్యువేషన్స్ లాంటివి కలిగే ఆస్కారాలు మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళకి మెయిన్గా మనం చూసినట్టయితే కనుక ఈ రవి యొక్క సంచారం మెయిన్గా అష్టమ స్థానంలో జరుగుతుంది. చంద్రుడు కూడా అష్టమ స్థానంలో ఉన్నారు. కాబట్టి ఈ వారం తీసుకునే డెసిషన్స్ అన్నిట్లో కూడా, పెట్టుబడుల విషయంలో అయినా, డెసిషన్స్ విషయంలో అయినా, అన్నిట్లో అయినా కొంచెం జాగ్రత్తగా ఈ రాశి వాళ్ళు ఉండటం అనేది చాలా మంచిది. సో ఎందుకంటే మరి మంగళ బుధవారాల్లో మరి అష్టమ స్థానంలో ఎన్ని గ్రహాలు ఉంటున్నాయి కాబట్టి ఏ డెసిషన్ తీసుకున్నా కొంచెం మీకు టెన్షన్, ఏ డెసిషన్ తీసుకుందాం అనుకున్నా కూడా మీకు క్లారిటీ లేకపోవడం అనేది మెయిన్ కనిపిస్తుంది. సో సమ్ సడన్ ఎక్స్పెన్సెస్ కానీ, సమ్ సడన్ ట్రాన్స్ఫర్మేషన్స్, చేంజెస్ కానీ ఈ వారం ఎక్కువ కనిపిస్తున్నాయి. కాబట్టి ఇంపార్టెంట్ డెసిషన్స్ ఏవి ఈ వారం ఎక్కువ తీసుకోకుండా ఉంటాం. ముఖ్యంగా వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో మంచిది. ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేయడం అనేది మంచిది. సో వారాంతానికి గురు, శుక్ర, శనివారాల్లో మనం చూస్తే కనుక ఈ రాశి వాళ్ళకి నవమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. నవమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. సో నవమ స్థానంలో ఎప్పుడైతే ఈ రాశికి చంద్రుని యొక్క సంచారం కనిపిస్తుందో, సో ఇక్కడ ఈ రాశికి సంబంధించి మెయిన్గా మనకి సమ్ డిలేస్ ఇన్ జర్నీ, సమ్ డిలేస్ ఇన్ ప్రమోషన్స్, హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాల్లో కూడా సమ్ ఎక్కువ టఫ్
టఫ్నెస్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ కనిపిస్తున్నాయి. కాబట్టి వీటి విషయాల్లో కొంచెం ఎక్కువ ఎఫర్ట్ పెడతా ముందుకెళ్లాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది. సో అలాగే ఈ రాశికి మెయిన్గా అంటే ఖర్చులు కూడా చాలా వరకు డబల్ అవుతూ ఉంటాయి. మరి ఆ ఖర్చులను కూడా ఈ రాశి వాళ్ళు కొంచెం బేర్ చేసుకోవాలి. కాబట్టి ఏదైనా దుస్థానాల్లో రవి, బుధ, రాహు, శుక్ర, చంద్ర, గురుడు ఒక దుస్థానాల్లోనే 6 గ్రహాల దాకా ఉన్నాయి. కాబట్టి టైం మంది కాదు, ఎలాంటి ర్యాష్ డెసిషన్స్ తీసుకోవద్దు, జనరల్గా వెళ్దాం. అది విధంగా ప్లెజెంట్గా పాజిటివ్గా వెళ్ళడానికి కర్కాటక రాశి వాళ్ళు చూడండి. ఆస్ట్రాలజీ అనేది ఏ టైంలో మనం ఎంత జాగ్రత్తగా ముందుకెళ్ళాలి, ఏ టైంలో మనం చక్కగా ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అని చూడడానికి. కాబట్టి అష్టమ స్థానంలోనూ 1000 స్థానంలో ఇన్ని దుస్థానాల్లో ఎన్ని గ్రహాలు ఉన్నాయి. కాబట్టి కాలభైరవ అష్టకం చదువుకోండి, శ్రీరామ రక్షా స్తోత్రం చేసుకోండి, చాలా మంచిది. సింహరాశి వారికి సంబంధించి చూద్దాం. సింహరాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి సో ఇక్కడ షష్టమంలో ఉన్న కుజుడి యొక్క సంచారం, అలాగే లాభంలో ఉన్న గురువు గారి యొక్క సంచారం. సో ఈ 2 గ్రహాల యొక్క అనుకూలత ఈ రాశి వారికి కనిపిస్తూ ఉంది. 6, 7, 8 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఈ రాశి వాళ్ళకి మెయిన్గా ఉంది. సో ఈ వారం వీళ్ళకి అనుకూలిస్తున్న చంద్రబలం అనుకూలిస్తున్న రోజులు చూస్తే కనుక ఆది, సోమ, మంగళ, బుధ జనరల్గా చంద్రబలం అనుకూలంగా ఉంది. సో మార్స్ ఇస్ ద ప్లానెట్ ఆఫ్ ఫైటర్. నూతన వస్త్ర ప్రాప్తిని మీరు పొందే ఆస్కారాలు సింహరాశికి. అలాగే ఒక ఫైటింగ్ ప్లానెట్ మార్స్ ఇన్ ఈజ్ యువర్ 6th హౌస్ ట్రాన్సిట్లో ఎనీ కన్ఫ్లిక్ట్స్, వివాదాల మీద పైచేయి మీరు సాధించడానికి కానీ, సో ఏదైనా లిటిగేషన్స్లో అనుకూలతని మీరు పొందడానికి కానీ తప్పకుండా ఇక్కడ ఈ కుజు భగవానుడి యొక్క సంచారం మీకు బాగా యోగిస్తుంది. అదేవిధంగా మనం చూసినట్టయితే కనుక మంగళ, బుధవారాల్లో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఈ రాశి వాళ్ళకి ఏంటంటే మెయిన్గా మ్యారిడల్ మ్యాచెస్ చూసే విషయంలో అసలు అనుకూలత మాత్రం చాలా 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 తక్కువగా ఉంది. సో ఈ సమయంలో మ్యారేజ్ మ్యాచెస్ సింహరాశికి చాలా వరకు కూడా కొంచెం టఫ్ టైంగా ఉంటుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళకి సంబంధించి మేజర్గా ఏంటంటే సింహరాశికి మనకి మ్యారిటల్ లైఫ్ పార్ట్నర్తో అయినా, మీ ఫ్రెండ్స్తో అయినా, క్లోజ్ రిలేషన్స్ ఎవరితో అయినా, అండ్ అలాగే ఉద్యోగం చేసే చోట మీ సహచరులతో అయినా కొంచెం ఒక రకమైన సింక్రనైజింగ్ మెయింటైన్ చేసే విషయంలో కొంచెం టఫ్గా ఉండొచ్చు. ప్రయాణాలకు కూడా ఈ వారం సడన్గా కానీ ప్రయాణాలు కానీ తగిలే ఆస్కారాలు మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మంగళ, బుధవారాల్లో సప్తమ స్థానంలో ఉన్న ఏ గ్రహాలు అనుకూలించట్లేదు. కాబట్టి నూతన భాగస్వామ్యానికి సంబంధించి అయినా, భాగస్వామ్య వ్యాపారాలకైనా, ఈ విషయాలకు సంబంధించి మీరు కొంచెం కేర్గా ఉండటం చాలా మంచిది. ఎందుకంటే అష్టమ శని నడుస్తూ ఉంది. వారాంతానికి గురు, శుక్ర, శనివారాల్లో మనం చూస్తే అష్టమ శని యొక్క సంచారం, ఏదైతే షష్టమాధిపతి కూడా అష్టమ స్థానంలో ఉండి ఈ రాశి వాళ్ళకి మెయిన్ ఆరోగ్యపరమైన విషయాల్లో బోన్ మ్యారో, ఎముకల్లో ఉన్న మజ్జ అండ్ సమ్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఇన్ జాబ్, ఇలాంటి వాటి విషయాల్లో అండ్ ఫ్యామిలీ హెల్త్ అండ్ వెల్త్ పరమైన విషయాల్లో కొంచెం కాన్షియస్గా డెసిషన్స్ తీసుకోవడం సింహరాశి వాళ్ళకి మంచిది. మెయిన్గా అష్టమ శనికి మాత్రం కేజింపావు నల్ల నువ్వులు, ఒక బ్లాక్ క్లాత్ శనివారం దానం ఇవ్వటం, నిత్యం నీలాంజన సమాభాసం చదువుకోవటం, శ్రీకృష్ణుని మధురాష్టకం చేయటం ఈ రాశికి చాలా మంచి ప్రతిఫలాన్ని ఇస్తుంది. కన్యారాశి వాళ్ళకి సంబంధించి చూద్దాం. కన్యారాశి వారికి షష్టమంలో రవి, షష్టమంలో బుధుడు, షష్టమంలో రాహువు, 3 గ్రహాల యొక్క అనుకూలత కన్యారాశి వాళ్ళకి మనకు మెయిన్గా కనిపిస్తూ ఉంది. 5, 6, 7 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా
ఈ రాశి వాళ్ళకి మెయిన్గా కనిపిస్తూ ఉంది. సో కాబట్టి ఈ రాశి వాళ్ళకి సంబంధించి మనం చూసినట్టయితే కనుక ముఖ్యంగా షష్టమ స్థానంలో ఉన్న రవి, బుధ, రాహు లాంటి గ్రహాలు కన్యా రాశి వాళ్ళకి, సో రవి లాంటి ఒక గ్రహం తప్పకుండా 6th హౌస్లో ఆయన అడుగు పెట్టడం, ఈ డిఫీట్ యువర్ ఎనిమీస్, ఈ డిఫీట్ యువర్ ప్రాబ్లమ్స్, అది శత్రువుల ద్వారా వచ్చినా, ఎటువైపు నుంచి వచ్చినా, ఏ సమస్య నుంచి వచ్చినా, డెఫినెట్లీ సన్ రెడ్యూస్ యువర్ స్ట్రగ్లింగ్ ఆర్ అబ్స్టెకల్స్, మీ యొక్క అవరోధాలని, ఆటంకాలని రవి డెఫినెట్గా డిక్రీజ్ చేస్తాడు. సో ఈ వారం అడుగు పెడుతున్న రవి ఈ రాశి వాళ్ళకి వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రాన్సిట్గా మనం చెప్పాలి. అలాగే 5, 6, 7 స్థానాల మీదుగా కన్యా రాశి వాళ్ళకి చంద్రుని యొక్క సంచారం ఉంటాం. మంగళ, బుధ, గురు, శుక్ర, శని, ఈ 5 రోజులు కూడా చంద్రబలం కూడా అనుకూలంగా ఉంది. జనరల్గా వారం ప్రారంభం మనం చూస్తే కనుక ఇట్ ఈస్ వెరీ వెరీ పవర్ఫుల్ మెలిఫిక్ ఫర్ కన్యా రాశి. మార్స్ ట్రాన్సిటింగ్ ఇన్ యువర్ 8th హౌస్. సంతానపరమైన విషయాల్లో కొంచెం జాగ్రత్తగా కేర్గా ఉండటం, పిల్లలకి సంబంధించిన విషయాల్లో వాళ్ళ మీద కొంచెం హార్ష్గా మనం అప్రోచ్ అవ్వకుండా ఉండటం, ఎడ్యుకేషన్ పరమైన విషయాల్లో చదువుకున్నవి అయ్యో చదువుకున్నది రాలేదే అని ఒక ఇలాంటి ఫీలింగ్స్ ఉండడం కనిపిస్తున్నాయి. కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో కూడా స్తంభన అనేది క్రియేట్ అవుతూ ఉంది. కాబట్టి ఈ రాశి వాళ్ళకి మెయిన్గా మనం చూస్తే దిస్ ఈజ్ నాట్ గుడ్ టైం ఫర్ గెటింగ్ మనీ. అలాగే మంగళ, బుధవారాల్లో చూస్తే కనుక షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, చంద్రుడు షష్టమంలో యోగిస్తాడు, రవి యోగిస్తాడు, బుధుడు యోగిస్తాడు. అంటే గ్రహాలు ఒక్కొక్కటిగా షష్టమ స్థానంలో అడుగు పెడుతూ ఉన్నాయి. విత్ యువర్ ఇన్వాల్వ్మెంట్ ఆర్ వితౌట్ యువర్ ఇన్వాల్వ్మెంట్, కొన్ని లిటిగేషన్స్ మీరు మీ ఇన్వాల్వ్మెంట్తో అయినా లేకపోతే అవ్వకపోయినా మీరు వాటిలో ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి మేజర్గా ఈ యొక్క రాశి వాళ్ళకి సంబంధించి మనం చూస్తే కనుక ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉంటాం. ఎనిమిటీ, ఆల్ సైడ్స్ ఆఫ్ ఎనిమిటీ, ఎందుకు వీటితో గొడవ అనుకుంటే వదిలేసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ప్లెజెంట్గా ఉంటుంది. సో ఆరోగ్యాన్ని కూడా కొంచెం ప్రాబ్లమాటిక్ చేసుకొని ఉండడం. లోన్స్, ముఖ్యంగా అప్పులు తీసుకునే విషయంలో ఏంటో ఎంత అనుకుంటే అంత అయిపోయింది అన్నట్టు ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే శని యొక్క సంచారం కూడా ఈ యొక్క కన్యా రాశి వాళ్ళకి 7వ స్థానంలో జరుగుతూ ఉంది. సో 7వ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతుంది ఇక్కడ. సో వారాంతానికి మనం చూసినట్టయితే కనుక ఈ రాశి వాళ్ళకి కూడా అనుకున్న సంబంధం, మీరు మెచ్చిన సంబంధం, ఇష్టపడ్డ సంబంధం, వీటిల్లో ఏవైనా సరే సాటర్న్ యొక్క రిస్ట్రిక్షన్ అనేది 7th హౌస్ మీద ఉండటం వల్ల డెఫినెట్లీ ఈ విల్ సమ్ రిస్ట్రిక్టెడ్ ఆన్ యువర్ మ్యారేజ్ అనమాట. అంటే మీకు ఇష్టమైన సంబంధం పొందడం విషయంలో రిస్ట్రిక్షన్ మీరు పొందే ఆస్కారాలు. ఇన్వెస్ట్మెంట్స్ రీత్యా వ్యాపారానికి సంబంధించి కూడా, వ్యాపారంలో పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ రీత్యా కూడా, ఇన్వెస్ట్మెంట్ పెట్టినా కూడా వ్యాపారం అంతగా ఎక్కలేదు అన్నట్టుగా ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ పెట్టడం కంటే ఉన్నదాంతోనే మన డిమాండ్ పెంచుకునేటట్టు ఎక్కువ ట్రై చేయడం, కొత్తది తెచ్చుకోకుండా, ఇన్వెస్ట్ చేయకుండా దీని మీద ఎక్కువ ఫోకస్ చేయడమే బెటర్. ఇన్వెస్ట్ చేసి వ్యాపారం ముందుకు వెళ్ళట్లేదు అనుకునే కంటే ఉన్నదాంతోనే మీ ఐడియాలజీతో వ్యాపారం నడపడం ఈ టైంలో చాలా మంచిది. సో కన్యా రాశి వాళ్ళకి మెయిన్ మనం చూస్తే శుక్రుడి యొక్క సంచారం మాత్రం కొంచెం ప్రాబ్లమాటిక్గా ఇక్కడ 6th హౌస్లో మనకు కనిపిస్తూ ఉంది. షష్టమ స్థానంలో శుక్రుడు కొంచెం అనుకూలించాడు కాబట్టి ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఫీమేల్ పర్సనాలిటీస్తో కానీ, కళత్రకారకుడైన శుక్రుడి యొక్క సంచారం ఈ రాశికి షష్టమ స్థానంలో జరుగుతూ ఉంది. కాబట్టి జీవిత భాగస్వామి కళత్రంతో కానీ, అలాగే ఫీమేల్ పర్సనాలిటీస్తో కానీ కొంచెం లిటిగేషన్స్ లేకుండా చూసుకోవడం అనేది మంచిది. కుజుడికి సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చేసుకోండి, ఇంకా బాగుంటుంది. తులారాశి వాళ్ళకి సంబంధించుద్దాం. తులారాశి వాళ్ళకి సంబంధించి చూస్తే కనుక ఈ రాశి వాళ్ళకి మెయిన్గా పంచమంలో శుక్రుడి యొక్క సంచారం అనుకూలంగా ఉంది. అలాగే షష్టమంలో శని యొక్క సంచారం అనుకూలంగా ఉంది. భాగ్యంలో గురువు గారి అనుకూలం బాగుంది. లాభంలో కేతువు యొక్క అనుకూలం కూడా బాగుంది. సో కాబట్టి 4 గ్రహాలు ఈ వారం వీరికి యోగిస్తున్నాయి.
రాశ్యాధిపతి శుక్రుని యొక్క సంచారం ఈ రాశికి పంచమ స్థానంలో జరుగుతుంది. ఇది కొంతవరకు రవి బుధ రాహుల్ లాంటి కొంచెం ట్రాన్సిట్లో యోగించిన గ్రహాలు పంచమ స్థానంలో ఇక్కడ యోగించడం చాలా వరకు పాజిటివ్నెస్ అని మనం చెప్పుకోవాలి. సో అలాగే ఈ రాశి వాళ్ళకి మెయిన్గా 4, 5, 6 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. చంద్రబలం వారాంతం గురు శుక్ర శనివారాల్లో ఈ రాశి వాళ్ళకి చంద్రబలం అనుకూలంగా ఉంది. ఏదైతే ఈ రాశి వాళ్ళకి చంద్రబలం అనుకూలంగా ఉందో అర్ధాష్టమం నుంచి చంద్రుని యొక్క సంచారం మొదలవుతోంది మెయిన్గా వారం ప్రారంభం. సో ఇక్కడ ఉచ్చస్థితిలో కుజుడు చతుర్థ స్థానంలో ఉన్నాడు. గృహపరమైన విషయాలు కానీ, వాహనాలు నడిపే విషయాల్లో కానీ, వాహనపరమైన విషయాల్లో కానీ, స్క్రాచెస్ లాంటివి లేకపోతే ఈ ఇంటికి సంబంధించిన విషయాల్లో సమ్ అగ్రెసివ్ ఎమోషన్ అనేది ఎక్కువగా ఉండే ఆస్కారాలు రాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. ఒకటి మంగళ బుధవారాలు చూస్తే రవి యొక్క సంచారం ఈ వారం నుంచి పంచమ స్థానంలోకి మారుతా ఉంది. అది ఆయనకి శత్రుక్షేత్రం, పైగా రాహుతో కలుస్తున్నారు. సో ఎప్పుడైతే ఈ యొక్క రవి యొక్క సంచారం పంచమ స్థానంలోకి వెళ్తుందో సంతానానికి సంబంధించిన విషయాల్లో, పిల్లల ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాల్లో కొంచెం కన్సర్న్ కానీ, కొంచెం ఆందోళన కానీ, ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా, సో ఈ మంత్ టర్న్ ఓవర్కి సంబంధించి అయినా, వర్క్ ప్రోగ్రెస్కి సంబంధించి అయినా కొంచెం ఇక్కడ మనకి బెటర్ రిజల్ట్స్ అనేవి ఈ ట్రాన్సిట్ రవి బుధ రాహుల్ అంతగా యోగించే గ్రహాలు పంచమంలో కాదు కాబట్టి ఎక్కువ కమిట్మెంటు మనం ఇవ్వకుండా మన క్రియేటివిటీ తగ్గట్టు మీకు అవుట్పుట్ చూపిస్తాం సార్ అని ఓవర్ ఎక్స్పెక్టేటివ్గా ఎవరికి మాట ఇవ్వకుండా ఉండటం అనేది మంచిది ఈ వారం. అలాగే వారాంతానికి చూస్తే గురు శుక్ర శనివారాల్లో చంద్రుడి యొక్క షష్టమ స్థాన సంచారం. సో ఈ రాశి వాళ్ళకి మెయిన్గా ఏంటంటే గృహపరమైన విషయాల రీత్యా, సంతానపరమైన విషయాల రీత్యా కొన్ని అబ్స్టికల్స్ వస్తూ ఉంటాయి. వాటిని అధిగమించుకుంటూ వీళ్ళు వెళ్ళాల్సి వచ్చే పరిస్థితులు, మదర్ హెల్త్కి సంబంధించిన విషయాల్లో కొంచెం ఇంపాక్ట్ అనేది ఈ రాశి వాళ్ళకి జనరల్గా కనిపిస్తూ ఉంది. సో అలాగే ఈ తులరాశి వాళ్ళకి మనం చూస్తే గురువు గారి యొక్క సంచారం భాగ్యస్థానంలో మంచి అనుకూలతను క్రియేట్ చేస్తూ ఉంది కాబట్టి ఫార్చ్యూన్ అండ్ లక్కి సంబంధించిన విషయాల్లో, ఫ్యూచర్ గ్రోత్కి సంబంధించి హయ్యర్ లెర్నింగ్ స్కిల్స్ మీరు నేర్చుకోవడానికి, ఇంకా మనకి బాగా ఉపయోగపడే టాలెంట్ ఏంటి, ఏది నేర్చుకుంటే ఇంకా మనకి బాగుంటుంది అనేది మీరు గ్రహించి అది నేర్చుకోవడం ద్వారా కొంచెం మంచి జరిగే ఆస్కారాలు ఈ రాశి వాళ్ళకి మీ ఫ్యూచర్ గ్రోత్కి సంబంధించి ఉండే ఆస్కారాలు ఉన్నాయి. ఇక్కడ ఈ రాశికి ఈ వారం చూస్తే కనుక అర్ధాష్టమంలో ఉన్న కుజుడు డొమెస్టికల్ అగ్రెసివ్నెస్ని ఇస్తూ ఉన్నాడు. గృహ పరిస్థితుల రీత్యా కొంచెం ఈ కుజుడు మార్స్ ఫైటర్ ప్లానెట్. ఫైటర్ ప్లానెట్ ఎప్పుడైతే గృహ పరిస్థితులకు సంబంధించి ఇక్కడ ఉన్నాడో సో కొంచెం డిస్టర్బెన్స్డ్ ఇదిగా ఉంటుంది డొమెస్టికల్గా ఇంటి వాతావరణం. ఇటు కుజుడికి ధరణీ గర్భ సంభూతం ఈ రాశి వాళ్ళు చదువుకోవడం చాలా మంచిది. అలాగే పంచమ స్థానంలో ఎన్ని గ్రహాలు, పూర్వపుణ్య స్థానంలో ఎన్ని గ్రహాలు, కొంచెం రవి బుధ రాహువులు కూడా యోగించే గ్రహాలు కాదు. చంద్రుడు కూడా మంగళ బుధవారాలు అంత యోగించట్లు. కాబట్టి ఈ వారం వర్క్ ప్రోగ్రెస్ అనేది కొంచెం తగ్గే ఆస్కారం ఉన్నాయి. ఇన్వెస్ట్మెంట్స్లో బెనిఫిట్స్ అనేవి కూడా కొంచెం తగ్గే ఆస్కారం ఉన్నాయి. కొంచెం సంతానపరమైన విషయాల్లో కూడా చిన్నపాటి ఏదో వెలుతులా అనిపిస్తూ ఉంటుంది ఈ వారం వాళ్ళ ఎడ్యుకేషన్కి సంబంధించి. కాబట్టి ఇష్టదైవారాధన, పూర్వపుణ్యస్థానం అనే ఈ స్థానంలో ఈ గ్రహాల యొక్క ట్రాన్సిట్కి మీ ఇష్టదైవారాధన మీరు ఎంత చేసుకుంటే అంత మంచిది. వృశ్చిక రాశి వాళ్ళకి సమయం చూద్దాం. వృశ్చిక రాశి వాళ్ళకి సమయం చూస్తే కనుక వీళ్ళకి తృతీయంలో కుజుడు, చతుర్థంలో బుధ శుక్రులు, దశమంలో కేతువు. సో 3 గ్రహాల యొక్క అనుకూలత, 4 గ్రహాల యొక్క అనుకూలత వృశ్చిక రాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. రాశ్యాధిపతి అయిన కుజుడే ఉచ్చస్థితిలో తృతీయ స్థానంలో వృశ్చిక రాశి వాళ్ళకు ఉన్నారు. కాబట్టి పరాక్రమం, ధైర్యం, సాహసం, విల్ పవర్ ఇవి మీరు చేసే ప్రతి పనిలో, తీసుకునే ప్రతి ఇనిషియేషన్లో చాలా ధైర్యంగా మీరు ముందుకు అడుగు వేసే ఆస్కారాలు చాలా వరకు కనిపిస్తూ ఉన్నాయి ఈ వారం. చంద్రుడు కూడా యోగిస్తారు తృతీయ స్థానంలో, పరాక్రమ స్థానంలో చంద్రమంగళ యోగం చక్కగా ఉచ్చస్థితిలో కలిపి ఏర్పడుతుండటం. ఇట్ ఈస్ ఇండికేటింగ్ ఏ గుడ్ విల్ పవర్ యాక్చువల్లీ. అలాగే మంగళ బుధవారాల్లో మనం చూస్తుంటే 3, 4, 5 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆది సోమ వీరికి యోగిస్తూ ఉంది 2 రోజులు. మంగళ బుధవారాల్లో కనుక మనం చూసినట్టయితే కనుక
చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉండడం, చతుర్థ స్థానంలో రవి యొక్క సంచారం ఉండడం, చతుర్థ స్థానంలో రాహు యొక్క సంచారం ఉండడం. సో ఎప్పుడైతే ఈ అర్ధాష్టమంలో ఈ వారం నుంచి రవి యొక్క సంచారం మొదలవుతూ ఉందో, సమ్ డొమెస్టికల్ రెస్పాన్సిబిలిటీస్ కావచ్చు, ఇష్యూస్ కావచ్చు, వీళ్ళకి ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో కానీ మోర్ ఎమోషనేటివ్గా కొన్ని సిచ్యువేషన్స్ అనేవి ఈ వారం చోటు చేసుకునే ఆస్కారాలు వృశ్చిక రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. సో కాబట్టి అర్ధాష్టమ రవి యొక్క దోషం ఈ వారం నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి సో డొమెస్టికల్గా వీళ్ళకి వచ్చే ఇబ్బందులు రీచ్ అయ్యి లెస్ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ జాబ్ అండ్ మోర్ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ డొమెస్టికల్ ఇష్యూస్. కుటుంబ సభ్యుల ఆరోగ్యానికో కుటుంబ సభ్యులకి సంబంధించిన విషయాలకో ఇంక ఇతర ఏదైనా సరే. ఈ బుధ శుక్రుల యొక్క అర్ధాష్టమ సంచారం ఏదైతే ఉందో ఈ రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా రవి యొక్క సంచారం జరుగుతున్నప్పటికీ బుధుడు శుక్రుడు మిత్రక్షేత్రంలోనూ ఇద్దరు చతుర్థ స్థానంలో యోగిస్తారు కాబట్టి కొద్ది గొప్ప ఈ ప్లానెట్స్ వల్ల నూతన వాహనాలు కొనుగోలు కావచ్చు, సమ్ ప్లెజెంట్ అండ్ కంఫర్ట్స్ విషయంలో శుక్రుడు వల్ల కొంచెం ప్లెజెంట్నెస్ ఏర్పడడం కావచ్చు. ఫైరీ ప్లానెట్ రవి ఇచ్చే ఈ దోషాన్ని శుక్రుడు కొంతమంది రెడ్యూస్ చేస్తుండటం వల్ల న్యూట్రలైజ్ రిజల్ట్స్ అనేవి డొమెస్టికల్గా ఏర్పడుతున్న ఇష్యూస్ రీచ్ మీకు ఉండే ఆస్కారాలు ఉన్నాయి. వారాంతానికి మనం చూస్తే కనుక పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, పంచమంలో చంద్రుని యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. పంచమ స్థానంలో ఈ రాశి వాళ్ళకి మనం చూసినప్పుడు కొంచెం సంతానపరమైన విషయాల్లోనూ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ లవ్ లైఫ్ వీటికి సంబంధించి ఏంటో పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ ఏవి రీచ్ అవ్వలేకపోతున్నామనో, మీకు ఇష్టమైన వాళ్ళకే ఎన్ని కష్టాలు వస్తున్నాయనో ఇలాంటి ఫీలింగ్స్ గురు శుక్ర శనివారాలు ఉండే ఆస్కారాలు ఉన్నాయి. ఇన్వెస్ట్మెంట్స్లో మోసపోవద్దు, సంతానానికి కేర్ తీసుకోండి, క్యారింగ్ ఉమెన్స్ ఇంకా జాగ్రత్తగా ఉండటం మంచిది. సో కాబట్టి ఈ రాశికి మెయిన్గా గురువు గారి యొక్క అష్టమ స్థాన సంచారం మోర్ ఇంపాక్టివ్. కేజింపావు శనగలు, ఒక ఎల్లో క్లాత్ మీరు దానం ఇవ్వటం కావచ్చు, దత్తాత్రేయుడి ఆరాధన ప్రతి నిత్యం చేసుకోవటం కావచ్చు, చాలా 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 మంచిది. అర్ధాష్టమ రవిదోషం కూడా ఉంది కాబట్టి జపా కుసుమ సంకాసం రవి నవగ్రహ శాంతి మంత్రం చేసుకోవటం ఈ రాశి వాళ్ళకి ఇంకా మంచిది. ధనురాశికి సంబంధించి చూద్దాం. ధనురాశికి తృతీయంలో రాహు, తృతీయంలో రవి, తృతీయంలో శుక్రుడు, సప్తమంలో గురుడు, 4 గ్రహాల యొక్క అనుకూలత ధనురాశి వారికి యోగిస్తూ ఉంది. ఈ రాశికి 2, 3, 4 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. మంగళ బుధ 2 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం మనం చూసినట్టయితే కనుక ద్వితీయ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం మనకు కనిపిస్తూ ఉంది. సో అది యాక్చువల్గా కుజుడి ఉచ్చ రాశి, మార్స్ ఈజ్ ఎగ్జాల్టెడ్ ఇన్ యువర్ సెకండ్ హౌస్. సో కాబట్టి కొన్ని పరిస్థితుల రీత్యా, ఇన్వెస్ట్మెంట్స్ రీత్యా కావచ్చు, కొన్ని విషయాల రీత్యా వెళ్ళి కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ ఉంటాయి. సంతానపరమైన విషయాల రీత్యా చూస్తే పిల్లలకి సంబంధించిన హెల్త్ ఇష్యూస్కి సంబంధించి చిన్నపాటి సమస్యలు ఉండొచ్చు. బట్ ఎనీవేస్ మార్స్ ఇస్ ద ప్లానెట్ ఆఫ్ అగ్రెషన్. ఒక అగ్రెషన్ ప్లానెట్ మార్స్ మీకు ఎప్పుడైతే వాక్ స్థానంలో ఉన్నాడో మీ స్పీచ్ కూడా చాలా ర్యాష్ అండ్ సమ్ అగ్రెసివ్గా ఉండే ఆస్కారాలు ఉంటాయి. మాటను తప్పుగా అర్థం చేసుకునే ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క విషయంలో జాగ్రత్త తీసుకుంటే బాగుంటుంది. బట్ ఇక్కడ ఉచ్చిలో ఉన్న కుజుడు మీ యొక్క ఫైనాన్షియల్గా ధన నష్టాన్ని అయితే క్రియేట్ చేయడు. జనరల్గా అయితే కుజుడు ఫైనాన్షియల్ ర్యాష్ స్పెండింగ్ని ఇస్తాడు. బట్ హియర్ మార్స్ డెఫినెట్లీ గివ్ ఫైనాన్షియల్ అప్లిఫ్ట్మెంట్, కొంచెం అభివృద్ధినే ఇస్తాడు. మంగళ బుధవారాలు చూస్తే చంద్రుడి తృతీయ స్థాన సంచారం, చంద్రుడు తృతీయ స్థానంలో సంచారంలో ఉంటున్నారు. ఇక్కడ చంద్రుడు తృతీయంలో యోగిస్తారు, రవి తృతీయంలో ఉన్నారు, రాహు శుక్రుడు అందరూ తృతీయ స్థానంలో అందరూ యోగిస్తారు. అయితే మెయిన్గా ఏంటంటే ఈ వారం ఈ గ్రహాలన్నీ ఒక్కొక్కటి, రవి కూడా తృతీయ స్థానంలోకి రావటం, అప్పటి వరకు మీరు కష్టపడుతూ వస్తున్న అనేకమైన సమస్యలకి రవి ఒక పులి స్టాప్ పెట్టే ఆస్కారాలు కంపల్సరీ ఈ తృతీయ స్థాన సంచారంలో ఉండొచ్చు.
కొన్ని సందర్భాల్లో యు మ్యూట్ యువర్ కమ్యూనికేషన్. మీ కమ్యూనికేషన్ మీరు మ్యూట్ చేసేసుకునే ఆస్కారాలు ఉంటాయి. వాట్సాప్ గ్రూప్ ఉంటే దానిలో యూ డజంట్ రిప్లై ఆర్ డజంట్ పార్టిసిపేట్ ఇన్ వాట్సాప్ గ్రూప్స్ చూసి అలాగా ఉంటుంది తప్పించి మీరు అంటే ఇక్కడ రాహుకి యాంప్లిఫికేషన్కి కారకమైన రాహు రవితో కలిసి తృతీయ స్థానంలో ఉన్నప్పుడు ఇంకా ఫైర్ చేస్తాడు తృతీయ స్థానాన్ని. సో పరాక్రమ స్థానంలో రవి లాంటి ఈ ప్లానెట్ మీ యొక్క కష్టాన్ని తగ్గిస్తాడు యాక్చువల్గా. బట్ సో మెనీ టైమ్స్ మీరు చాలా స్తబ్దుగా ఉండటానికి కమ్యూనికేషన్ విషయంలో ఈ వారం మనకి అలాంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఆర్ షార్ట్ జర్నీస్ కూడా కొంచెం ఈ వారం ఉండే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. గురు శుక్ర శనివారాల్లో అర్ధాష్టమంలో చంద్రుని యొక్క సంచారం, అర్ధాష్టమంలో ఆల్రెడీ శని భగవానుడి రాశి వాడుకున్నాడు. సో అర్ధాష్టమంలో యాక్చువల్లీ సాటర్న్ ఈస్ వెరీ మెలిఫిక్ ఫర్ ధనురాశి. అర్ధాష్టమంలో ఉండటం వల్ల సమ్ డొమెస్టికల్ ఇన్కన్వీనియన్స్ ఆర్ సమ్ ప్రెషర్, ప్రాపర్టీస్ కొనుగోలుకి సంబంధించి కావచ్చు, మదర్ హెల్త్కి సంబంధించి కావచ్చు, డొమెస్టికల్గా యూ ఫీల్ సమ్ ల్యాక్ ఆఫ్ పీస్ఫుల్నెస్, మానసిక ప్రశాంతతని ఏదో కొంచెం ఎక్కువ రిస్ట్రిక్ట్ అవ్వబడుతున్నట్టుగా ఫీల్ అవుతుంది. ఇట్ ఈస్ ఇన్ జనరల్. బట్ గురువు గారి యొక్క సంచారం సప్తమ స్థానంలో ఉండటం వల్ల ఏదో రూపంలో మళ్ళీ మీకు డొమెస్టికల్గా ఏర్పడుతున్న ఇష్యూస్ నుంచి ఆ సప్తమ గురుడు, మీకు సప్తమంలో ఉన్న గురుడు హెల్ప్ చేస్తుంటాడు. ఆ గురు భగవానుడు కూడా మీరు రాశిని చూడడం వల్ల మీరు మీ యొక్క ఆప్టిమిజాన్ని, మీ కాన్ఫిడెన్స్ని ఎక్కడా పోగొట్టుకోరు. అది ఆరోగ్య విషయంలో అయినా, మీ యొక్క కాన్ఫిడెన్స్ విషయంలో అయినా, ఎటువంటి సమస్య నుంచి అయినా మంచి విల్ పవర్తో ఆశావాదంతో మీరు ముందడుగు వేసే ఆస్కారాలే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఉద్యోగ పరిస్థితులు రీచ్ అయ్యి అర్ధాష్టమ శని కొంచెం ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటుంది. బట్ ఇంటర్వ్యూస్, సో మచ్ ఆఫ్ ఇంటర్వ్యూస్ కూడా మీకు వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. ఎక్కువ కమ్యూనికేషన్ చేసే ఆస్కారాలు ఉన్నాయి. షార్ట్ జర్నీస్ చేసే ఆస్కారాలు ఉన్నాయి ఈ వారం. సో మెయిన్గా అర్ధాష్టమ శనికి మాత్రం శనికి నీలాంజన సమాభాసం చదువుకోండి. ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకోండి, చాలా మంచిది ఈ రాశి వాళ్ళకి సంబంధించి మనకి. సో అంతకుమించి ఇంకా అంతగా పెద్ద బాధ పెట్టే గ్రహాలు అయితే ఈ రాశి వాళ్ళకి ఏం లేవు. మకర రాశికి సంబంధించి చూద్దాం. సో మకర రాశికి సంబంధించి మనం చూసినట్టయితే కనుక ఈ రాశికి మెయిన్గా యోగిస్తున్న గ్రహాలు ద్వితీయంలో బుధుడు, ద్వితీయంలో శుక్రుడు యోగిస్తూ ఉన్నారు. శని కూడా తృతీయంలో యోగిస్తూ ఉన్నాడు. సో ఇలా మొత్తం ఈ రాశికి సంబంధించి 3 గ్రహాల యొక్క అనుకూలత మనకు కనిపిస్తూ ఉంది. దానిలో ఎక్కువగా ద్వితీయ స్థానంలో ఉన్న బుధ శుక్రుల యొక్క యుతి ఏదైతే ఉందో ఈ రాశి వాళ్ళకి చాలా వరకు కూడా మెయిన్గా మకర రాశికి ఆర్థికపరమైన వెసులుబాటు, ఫ్యామిలీకి సంబంధించిన విషయాల్లో, కుటుంబ సౌఖ్యానికి సంబంధించి, మంచి ప్రెజెంట్నెస్కి సంబంధించి గ్రహాలు యోగిస్తూ ఉన్నాయి. లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీకి సంబంధించి. బట్ ఈ వారం నుంచి రవి యొక్క సంచారం మకర రాశికి సంబంధించి ద్వితీయ స్థానంలో శత్రుక్షేత్రంలో స్టార్ట్ అయింది. అక్కడ రాహు కూడా ఉన్నాడు. సో ఫైనాన్షియల్గా సమ్ కన్ఫ్యూషన్ అనేది ఏర్పడే ఆస్కారాలు ఉంటాయి. సమ్ ఫైనాన్షియల్ డ్రైనేజ్ కానీ, కుటుంబ రీత్యా ఈ రాశి వాళ్ళకి సంబంధించి సమ్ ఫ్యామిలీ హెల్త్ మ్యాటర్స్ ఆర్ సమ్ ఫ్యామిలీలో చిన్నపాటి ఇష్యూస్ లాంటివి ఈ రాశి వాళ్ళకి మనకి ఎక్కువగా ఇండికేట్ చేస్తూ ఉన్నాయి. సో కాబట్టి మెయిన్గా మకర రాశి వాళ్ళకి సంబంధించి మనం చూసినట్టయితే కనుక ఈ రాశికి ద్వితీయ స్థానంలోకి ఈ వారం నుంచి రవి ఎంటర్ అవుతున్నాడు. కాబట్టి ఫ్యామిలీ అట్మాస్ఫియర్ని కొంచెం కూల్గా ఉంచుకోవటం. ఎందుకంటే యాంప్లిఫికేషన్ ప్లానెట్ రాహుతో కలిసి రవి ఉండటం వల్ల ఎక్కువగా బాగా ఫైర్ అండ్ ఫ్లేమ్ రవి. సెకండ్ హౌస్ అనేది ఫ్యామిలీ హౌస్ కాబట్టి కొంచెం ఈ హౌస్లో రవి యొక్క సంచారం ఫ్యామిలీ పీస్ని కొంచెం తగ్గించే ఆస్కారాలు ఉంటాయి. ఫైనాన్షియల్ డ్రైనేజ్ని కొంచెం కలిగించే ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి వీటి విషయంలో కొంచెం కేర్ తీసుకోవడం మంచిది. అదేవిధంగా రాశి నుంచే ఈ రాశికి 1, 2, 3 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. కాబట్టి ఆది, సోమ, గురు, శుక్ర, శని. సో ఇలాగా 5 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి జనరల్గా బాగానే ఉంది.
రాశిలో చంద్రుని యొక్క సంచారం ఉండటం, బట్ షార్ట్ టెంపర్డ్ కారకుడైన ఈ కుజుడు కొంచెం ఉచ్చక్షేత్రంలో కుజుడు రాశిలో ఉన్నాడు కాబట్టి మార్స్ ఈజ్ అగ్రెషన్. సో కొంచెం ఇంపల్సివ్నెస్, కొంచెం పేషెన్స్ వహించే ఆస్కారాలు కొంచెం తక్కువ ఉంటాయి కాబట్టి ఈ వారం ప్రారంభం కొంచెం పేషెన్స్ అనేది ఊరికే కోపం అనేది తెచ్చుకోకుండా ఉండడం అనేది కొంచెం చెప్పదగిన విషయంగా చెప్పాలి. మంగళ బుధ గురువారాల్లో చూస్తే ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, అక్కడ రవి చంద్రుడు రాహుతో కలిసి ఉన్నారు. సో ఎప్పుడైతే ద్వితీయ స్థానంలో ఈ చంద్ర రాహుల యుతి అండ్ రవితో కలిసి ఉందో, చంద్రుడు కూడా పెద్ద అంత అనుకూలించే ప్లానెట్ కాదు యాక్చువల్లీ. వ్యాపారానికి సంబంధించిన విషయాల్లోనో, ఫ్యామిలీ పరమైన విషయాల్లోనో, సమ్ ఫైనాన్షియల్ ఇష్యూస్కి సంబంధించి సమ్ సడన్ ఎక్స్పెన్సెస్ ఆర్ సమ్ ఇష్యూస్ అనేవి కొంచెం మీకు ఇలా కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్ లాంటివి, బట్ ఓకే పరిస్థితిలో ఉండబోతుంది కాబట్టి వీటి విషయాల్లో మనం ఫైనాన్షియల్గా కానీ ఫ్యామిలీ పరమైన విషయాల్లో ఈ వారం కొంచెం జాగ్రత్తగా ఉందాం అనేది మకర రాశి వాళ్ళు నోట్ చేసుకోవాల్సిన పాయింట్. వారాంతానికి గురు శుక్ర శనివారాల్లో మనం చూస్తే తృతీయ స్థానంలోనే చంద్రుని యొక్క సంచారం. తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం మనకి ఇక్కడ జరుగుతూ ఉంటాం. యాక్చువల్గా శని యొక్క సంచారం, రాశ్యాధిపతి కూడా తృతీయంలో ఉన్నారు. ఇప్పుడైతే రాశ్యాధిపతి తృతీయ స్థానం సంచారంలో ఉంటాం. యాక్చువల్గా విల్ పవర్ పరాక్రమ స్థానానికి సంబంధించిన హౌస్లో శని లాంటి మొండిగటం ఉండడం, ఎంతటి కష్టం వచ్చినా సరే నిలదొక్కోవాలి అనే రకమైన దృఢ సంకల్పంతో మకర రాశి వాళ్ళు ముందుకెళ్ళే ఆస్కారాలు ఉన్నాయి. సో ఫ్యామిలీలో ఎనీ చేంజెస్ ఆర్ ఎనీ ఇష్యూస్ ఉంటే కనుక కొంచెం జాగ్రత్తగా డీల్ చేసుకోవడం అనేది ఈ టైంలో మంచిది. అండ్ కుజుడు రాశిలో ఉండగానే ద్వితీయంలో ఎన్ని గ్రహాలు ఉండగానే మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయంలోనూ, ఏదైనా విషయమై ఫైనాన్స్ పెట్టే విషయంలోనూ అంత అనుకూలతలు తక్కువ ఉన్నాయని గ్రహించండి. సో మెయిన్గా రాశిలో కుజుడు అగ్రెసివ్నెస్ని, ఇంపల్సివ్నెస్ని, ఇంపేషెన్స్ని, అసహనానికి గురి చేస్తాడు కాబట్టి షార్ట్ టెంపర్ని. ధరణి గర్భ సంభూతం చదువుకోండి. అలాగే రవి యొక్క సంచారం వాక్స్థానం అయిన ద్వితీయ స్థానం ఉంటుంది కాబట్టి జపాకుసుమ సంకాసం, రవికి చక్క జపాకుసుమ సంకాసం చదువుకోవటం చాలా మంచిది ఈ వారం. సో ఈ రెండు గ్రహాలకు కూడా కొంచెం చేసుకుంటే ఈ రాశి వాళ్ళకి ఇంకా బాగుంటుంది. వారాంతానికి తృతీయ స్థానంలో శని యొక్క సంచారం ఉండడం, అట్ ద సేమ్ టైం ఆ రాశ్యాధిపతి గురుడు కూడా షష్టమ స్థానంలో ఉన్నాడు కాబట్టి షష్టమ స్థానంలో గురువు గారి యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి షార్ట్ జర్నీస్లో కొన్ని ఆటంకాలు కావచ్చు, అలాగే ఎక్కువ ల్యాక్ ఆఫ్ కోఆపరేషన్, ఎవడు కూడా మన కోఆపరేట్ చేయట్లా అనే విధంగా వృత్తి ఉద్యోగాల పట్ల కూడా ఉండే ఆస్కారాలు ఉన్నాయి కాబట్టి బెటర్ ఆఫర్ గురించి వెయిట్ సమ్ టైం. కుంభరాశి వాళ్ళకి సంబంధించి చూద్దాం. కుంభరాశి వాళ్ళకి మనం సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి మెయిన్గా రాశిలో శుక్రుడి యొక్క సంచారం బాగుంది, అలాగే పంచమంలో గురుడి యొక్క సంచారం బాగుంది. సో ఈ రెండు గ్రహాల యొక్క అనుకూలత కుంభరాశి వారికి ప్రజెంట్ అయితే కొంచెం ఓకే బాగానే ఉంది. సో అలాగే మెయిన్గా అంటే యోగకారకుడైన శుక్రుడి యొక్క సంచారం ఈ రాశిలో ఉండటం చాలా మంచి అనుకూలతని క్రియేట్ చేసే విధంగా మనం ఇక్కడ చూడాల్సిన విషయం. ఎందుకంటే యాక్చువల్గా ఈ వారం నుంచి రవి కూడా కుంభరాశిలోకి ఆయన ట్రాన్సిట్లోకి వస్తూ ఉన్నారు. సో కాబట్టి ఈ వారం నుంచి ఎప్పుడైతే రవి కూడా కుంభరాశిలోకి వస్తూ ఉన్నారో, సో సమ్ రవి లాంటి ఒక పవర్ఫుల్ ఇన్ఫ్లుయెన్సివ్ ప్లానెట్ రాశిలోకి రావటం వల్ల కొంచెం బాస్ ప్రెషర్ లాంటివి కావచ్చు, ఆర్ ఇంకా మెయిన్గా ఇమీడియట్ హెడ్స్ మీ టీమ్ లీడర్స్ ప్రెషర్ కావచ్చు, ఇలాంటివి కొంచెం ఓవర్ హెక్టిక్గా ఉండే ఆస్కారాలు. రాహు కూడా అక్కడ ఉన్నారు కాబట్టి కొంచెం ఎక్కువగా ఆ హౌస్ బర్న్ అండ్ ఫ్లేమ్ అవుతూ ఉంటుంది కాబట్టి మనకి జలుబు చేస్తే తలకాయ నొప్పి తల పట్టేసినట్టు ఎలా ఉంటుందో అలాగా కొంచెం బిజీ షెడ్యూల్లో మీరు గడపాల్సి వచ్చే ఆస్కారాలు మనకి మేజర్గా ఇక్కడ కనిపిస్తూ ఉంది. అయితే ఈ రాశికి మెయిన్ మనం చూస్తే 12, 1, 2 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. మంగళ బుధ గురు మంగళ బుధ 2 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. సో వారం ప్రారంభం చూస్తే చంద్రుని యొక్క వ్యయ స్థాన సంచారం ఈ రాశి వాళ్ళకి. సో ఇప్పుడైతే కుంభరాశికి మేజర్గా ఈ యొక్క కుజుడు లాంటి ప్లానెట్ వ్యయ స్థానం నుంచి ఉచ్చ స్థితిలో ఉండి నడుస్తూ ఉన్నారో, ఇట్ ఈస్ వెరీ టఫ్ టు హ్యాండిల్ యువర్ వర్క్.
మీ యొక్క ప్రొఫెషన్ని హ్యాండిల్ చేసే విషయంలో కానీ, జాబ్‌లో చాలా వరకు మీరు చాలా డిసప్పాయింట్ అయ్యి ఉంటే, అది ఇంకొంచెం పెరిగే ఆస్కారాలు గానీ, ఆర్ ప్రొఫెషన్‌కి సంబంధించిన విషయాల్లో ఏదో మీ యొక్క అవుట్‌పుట్ సరిగ్గా లేదనో, తక్కువగా ఉందనో, ఇలాంటివి మీకు కొంచెం ఇలాంటి కొంచెం టెన్షన్ క్రియేట్ చేసే ఆస్కారాలు వారం ప్రారంభంలో కనిపిస్తున్నాయి. సో, కాబట్టి వీటిని ట్యూనప్ చేసుకుంటే మంచిది. మంగళ, బుధ వారాల్లో చూస్తే రాశిలోనే చంద్రుని యొక్క సంచారం. యాక్చువల్‌గా రాశిలో చంద్రుని యొక్క సంచారం చూస్తే మన రాశిలో రవి, బుధ, శుక్ర, రాహు. సో, ఇక్కడ శుక్రుడు కూడా మంచి ప్లెజెంట్ ప్లానెట్ ఉన్నారు. రాహు కూడా ఉన్నారు. సో, రాశి మీదకి ఇలాగా గ్రహకూటమిగా ఏర్పడుతుంది కాబట్టి, సో, ఈ విపరీతమైన ఆలోచనల మధ్య స్ట్రెస్ అనేది ఎక్కువగా ఈ రాశి వాళ్ళకి మనకు కనిపిస్తూ ఉంది. కుంభరాశికి సన్ లాంటి ఒక ఇన్ఫ్లుయెన్సివ్ ప్లానెట్ డైరెక్ట్ రాశిలోనే ట్రాన్సిట్లో ఉన్నారు కాబట్టి, సో ఇక్కడ పవర్ స్ట్రగుల్ అనేది ఏర్పడుతూ ఉంటుంది అన్నమాట. అలాగే గురు, శుక్ర, శనివారాల్లో వారాంతానికి చూస్తే ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ద్వితీయ స్థానంలోనే శని కూడా ఉన్నారు ఇక్కడ. కాబట్టి ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఆరోగ్యానికి సంబంధించి కేర్ తీసుకుంటున్నాం. ఫ్యామిలీలో జరిగే ఫ్యామిలీకి సంబంధించిన విషయాల్లో సడన్ ట్రాన్స్ఫర్మేషన్స్, ఫైనాన్షియల్గా వీటి విషయాల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం చాలా మంచిది. బట్ ఎనీవేస్ పంచమంలో గురు భగవానుడు ఉన్నారు. పంచమంలో గురుడు ఇక్కడ చక్కగా 9th హౌస్ ఇక్కడ రాశిని చూస్తూ ఉన్నారు. గురుడు రాశిని చూడడం డెఫినెట్ ఇట్ వాజ్ ఏ గుడ్ సిమ్టమ్. కాబట్టి యాక్చువల్గా రాశిలో ఇంత ప్రెషర్ క్రియేట్ అవుతున్న గురుబలం వల్ల మీ యొక్క చాకచక్యంతో, ఇంటెలిజెన్స్తో మీరు వచ్చే సమస్యని కానీ, ఈ యొక్క పవర్ స్ట్రగుల్ కానీ ఎదుర్కొని బయటపడే ఆస్కారాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కుజుడి యొక్క వేయిస్థాన సంచారం జరుగుతుంది కాబట్టి కేజింపావు కందులు, రెడ్ క్లాత్ చక్కగా మీరు ఈ రాశి వాళ్ళకి సంబంధించి దానం చేసుకోవడం మంచిది. సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని దర్శనం చేసుకోవటం, అభిషేకం చేసుకోవడం మంచిది. రవి లాంటి ప్లానెట్ రాశిలోనే ఉన్నారు కాబట్టి జపా కుసుమ సంకాసం, రవి నవగ్రహ శాంతి మంత్రం ఎంత చదువుకుంటే మీకు అంత బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. డోంట్ ఫర్గెట్ ఏలినాటి శని లాస్ట్ ఫేజ్లో ఉన్నారు కాబట్టి కంపల్సరీగా నీలాంజన సమాభాసం, రిసైట్ నీలాంజన సమాభాసం. థ్రోట్ హౌస్లో శని ఉన్నాడు కాబట్టి వాక్ స్థానంలో ఆయన మంత్రాన్ని ఎక్కువ జపించడం వల్ల మీకు ఇంకా మంచి పరిస్థితులు అనేవి ఏలినాటి శనిలో ఏర్పడతాయి. మీన రాశికి సంబంధించి చూద్దాం. మీన రాశి వాళ్ళకి సంబంధించి మనం చూస్తే కనుక ఈ రాశికి మెయిన్ యోగిస్తున్న గ్రహాలు షష్టమంలో కేతువు యోగిస్తూ ఉన్నారు, లాభంలో కుజుడు ఉచ్చ స్థితిలో యోగిస్తూ ఉన్నారు, శుక్రుడు వ్యయ స్థానంలో యోగిస్తూ ఉన్నారు. సో ఇలా 3 గ్రహాల యొక్క అనుకూలత మీన రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. సో మనం చూస్తే ఈ వారం వీళ్ళకి 11, 12, 1 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం అనేది స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే 11th హౌస్ నుంచి చంద్రుని యొక్క సంచారం మీన రాశికి స్టార్ట్ అవుతూ ఉందో, సో ఇక్కడ 11th హౌస్లో కుజుడు యోగిస్తారు, చంద్రుడు కూడా ఉన్నారు. సో డెఫినెట్లీ 9th లార్డ్ లాంటి కుజుడు ఉచ్చ స్థితిలో లాభస్థానంలో ఉండటం ఒక మంచి స్థిరమైన నిర్ణయంతో, మంచి ఆరోగ్యంతో మీరు ఇనిషియేటివ్గా తీసుకుని ముందుకెళ్ళే వాటిల్లో 9th హౌస్ విచ్ రిప్రజెంట్స్ యాక్చువల్లీ లాంగ్ జర్నీస్, హైయర్ ఎడ్యుకేషన్, ఫాదర్. సో లాభస్థానంలో ఉన్న ఈ యొక్క కుజుడి యొక్క సంచారం డెఫినెట్లీ ఇట్ విల్ గివ్ గుడ్ రిజల్ట్స్ ఇన్ అబౌట్ లాంగ్ జర్నీస్ విషయంలో అయినా. అండ్ 9th హౌస్ విచ్ రిప్రజెంట్ ప్యూర్ లక్ అండ్ ఫార్చ్యూన్కి సంబంధించిన విషయాల్లో కూడా తప్పకుండా లాభంలో ఉన్న కుజుడు కొంచెం భూలాభాన్ని కూడా ఇస్తాడు డెఫినెట్గా. అయితే 11, 12, 1 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉండటం, ఆది సోమవారాలు, గురు శుక్ర శనివారాలు ఈ రాశి వాళ్ళకి చంద్రబలం కూడా అనుకూలంగా ఉంది. అయితే వారం మధ్యలో మంగళ బుధవారాలు ఏవైతే ఉన్నాయో దిస్ ఈజ్ వెరీ హెక్టిక్. 17, 18 తారీఖులు మెయిన్గా 17 and 18, 17, 18 తారీఖులు వ్యయ స్థానంలో చంద్రుడు రావటం అండ్ వ్యయ స్థానంలోనే ఈ వారం నుంచి రాహు కూడా ఎంటర్ అవటం, అక్కడ రాహు, బుధుడు, శుక్ర ఇలాగా మొత్తంగా ఒక గ్రహకూటమి ఏర్పడటం. సో ఎక్స్పెన్సెస్ కొంచెం రైజ్ అయ్యే ఆస్కారం ఉంటాయి, ఎక్స్పెన్సెస్ పెరిగే ఆస్కారాలు ఉంటాయి. హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కొంచెం కేర్ తీసుకోవడం అనేది మంచిది. సో ఇక్కడ
జనరల్గా చంద్రుడు కూడా కొంచెం వ్యయ స్థానంలో ఉంటున్నారు కాబట్టి, మళ్ళీ ఆ రాశ్యాధిపతి రాశిలోనే ఉన్నారు కాబట్టి, కొంచెం టెన్స్డ్ మైండ్ అనేది ఉండటం, అంటే విత్ ఒత్తిడి వల్ల ఏర్పడే టెన్స్డ్ మైండ్ ఇది మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంది. మంగళ బుధవారాల్లో రవి రాహు లాంటి గ్రహాలు ఇక్కడ యాంప్లిఫికేషన్ ప్లానెట్ రాహు రవితో కలిసి ఉండటం వల్ల ఇక్కడ సమ్టైమ్స్ ఈ షష్టాధిపతి వ్యయ స్థానంలోకి వెళ్ళిపోవటం వల్ల డెఫినెట్గా మీ మీ ఎనిమీస్ కావచ్చు, అపోనెంట్స్ కావచ్చు, వాళ్ళని మనం డిఫీట్ చేయడానికి సంబంధించి కొంత స్ట్రెస్ అయ్యే మాట అయితే వాస్తవం కానీ, బట్ డెఫినెట్లీ వ్యయ స్థానంలో ఈ యొక్క రవి యొక్క సంచారం రాహుతో కలిసి ఉండటం వల్ల సో ఈ డిస్ట్రాయ్ అండ్ ఈ డిఫీట్ అండ్ యూ విల్ ఓవర్కమ్ యువర్ ఎనిమీస్, బట్ ఇట్ విల్ టేక్ వెరీ హెక్టిక్ షెడ్యూల్ అండ్ స్ట్రెస్ అండ్ ల్యాక్ ఆఫ్ యువర్ స్లీప్. అంటే మనకి ఇక్కడ నిద్రను కూడా ఇంపాక్ట్ చేస్తాడు. రవి 13వ తారీఖు నుంచి ఎంటర్ అవుతున్నాడు కాబట్టి మంగళ బుధవారంలో ఎక్కువ ఉంటుంది. వారాంతానికి గురు శుక్ర శనివారాల్లో రాశిలోనే చంద్రుని యొక్క సంచారం, రాశిలోనే శని ఉన్నారు. సో ఇక్కడ గురుడు కూడా మళ్ళీ అక్కడ చతుర్థంలో ఉన్నాడు. డొమెస్టికల్గా ఏర్పడుతున్న అనేకమైన రీసెట్టింగ్స్, రీట్యూనింగ్స్ అండ్ మానసికమైన ఎమోషన్స్కి సంబంధించిన అనేక విషయాలకి సంబంధించిన విషయాల్లో ఈ రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా కొంత గురుడి యొక్క రెట్రగ్రేషన్ 4th హౌస్లో ఉండటం వల్ల స్థిరత్వానికి సంబంధించి జాబ్లో అయితే జాబ్లో స్థిరత్వానికి, డొమెస్టికల్గా ఇంటికి సంబంధించి ఫిక్స్డ్ అసెట్స్, గృహానికి సంబంధించిన విషయాల్లో ఇలాంటి ఒక ప్రెషర్ అనేది, స్ట్రెస్ అనేది గురు శుక్ర శనివారాల్లో క్రియేట్ అవుతూ ఉంది. సో కాబట్టి వీటి విషయాల్లో మనకు మెయిన్గా రవి వ్యయస్థాన సంచారంలో కేజింపావు గోధుమలు, రెడ్ క్లాత్ రవికి దానం ఇవ్వటం చాలా మంచిది. రాహుకి వ్యయ స్థానంలో దుర్గామాత ఆరాధన చేసుకుంటా, కుదిరితే కేజింపావు మినుములు, ఒక బూడిద రంగు వస్త్రం దానం చేసుకోవటం మంచిది. విష్ణు సహస్రనామ పారాయణం చేయటం ఇంకా మంచిది. ఈ 3 చేస్తే ఏవైతే నెగిటివ్స్ మనం చెప్పుకున్నామో అవి మీకు చాలా వరకు పాజిటివ్గా మారుతాయి. సో మొత్తానికి ద్వాదశ రాశుల వరకు ఈ వారం రాశి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.